నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం నా పేరు నాగిని ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ గా శంకబ్రత బాగ్జీ బాధ్యతల స్వీకరణ తానే ఒక సైన్యంగా మారి ఇంటి వద్దకెళ్లి పెన్షన్ ఇచ్చిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబుదే 1990 వరకు సామాన్యుడు ఇప్పుడు ఎలా కోటీశ్వరుడయ్యాడు ధ్వజమెత్తిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒక్క సంతకంతో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామన్న రేవంత్ రెడ్డి ఆ సంతకం ఏమైందని ప్రశ్నించిన హరీష్ రావు ఇప్పటి వరకు పరదాల సీఎంని చూసాం నేడు ప్రజల సీఎంని చూస్తామన్న లోకేష్ విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ గా శంకబ్రత బాగ్జీ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. నూతన కమిషనర్ కు నగర పోలీసు యంత్రాంగం గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ బ్యాండ్ తో నూతన సిపికి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన నూతన సిపికి పోలీసు అధికారులు సిబ్బంది అభినందనలు పుష్పగుచ్చాలు అందజేశారు. నాకు గర్వంగా ఉంది ఈరోజు ఈ పోస్ట్ నేను చార్జ్ తీసుకున్నాను. ఆనరబుల్ సీఎం సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక్కడ సిపిగా పనిచేయడానికి నాకు అవకాశం వచ్చింది, నా అదృష్టంగా భావిస్తున్నాను. వైజాగ్ ఈరోజు కూడా చాలా మంచి రోజు, నేషనల్ డాక్టర్స్ డే. నేను మెడికల్ కాలేజ్ కోల్కతా, అది ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ద సబ్ కాంటినెంట్, అక్కడ నుండి ఐ డిడ్ మై ఎంబీబీఎస్. అప్పుడు గోల్డ్ మెడలిస్ట్, ట్రిపుల్ ఆనర్స్. సో అదే మెడికల్ కాలేజ్కి అలమ్నస్ వచ్చేసి డాక్టర్ విధాన్ చంద్ర రాయ్. ఆయన ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈరోజు ఆయన జన్మించారండి, తర్వాత ఈరోజే చనిపోయారండి. సో ఇన్ హిజ్ ఆనర్ ఈరోజు ప్రతి సంవత్సరం నేషనల్ డాక్టర్స్ డేగా మనం జరుపుకుంటాం. సో డే టు salute all the doctors and the medical fraternity for the service they are doing for the society and for the humanity. సో ఈరోజు నేను చార్జ్ తీసుకుంటున్నాను. వైజాగ్ అంటే నాకు ఒక చాలా రోజుల నుండి ఒక మంచి అనుబంధం ఉంది. ఎలా అది నేను షేర్ చేసుకుంటాను విత్ ఆల్ ఆఫ్ యూ. 1వ తారీఖు వచ్చేసింది. పెన్షన్ వస్తుందా లేదంటే లేట్ అవుతుందా అనే చింత లేకుండా తెల్లవారేపాటికి తానే ఒక సైన్యంగా మారి సీఎం చంద్రబాబు ఇంటింటికి తిరుగుతూ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ప్రారంభించారు. తనే నియోజకవర్గానికి విచ్చేసిన చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ స్వయంగా స్వాగతం పలికారు. పెండింగ్ బకాయిలు కలిపి నేడు 7,000 చొప్పున పెన్షన్లను అందజేశారు. సిఆర్డీఏ మీరు కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి ఇండ్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేని కట్టించాం. మనకి డీటెయిల్స్ ఏంటనేది సో దిస్ ఈస్ బేసిక్లీ బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ సార్. బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి సార్. వాట్ ఈస్ ది అమౌంట్? 1.8 సార్, 1.8 lakhs. నేను ఇల్లు కట్టిమంటాను, చెప్తాను, కట్టి మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నట్లు చేపిస్తాం. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది. ఇంట్లో నీకు రాబోయే రోజుల్లో 4,000 వస్తుంది, ఆవిడకి 5,000 వస్తుంది, మీకు ఒక 4,000 వస్తుంది. 4, 4, 8 + 5 13,000 వస్తుంది. 13,000 వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకు అవన్నీ ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాం గవర్నమెంట్. కానీ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు? మీరు మీ కష్టార్జితంతో మీరు బతుకుతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పొంగనూరును మాఫియా రాజ్యంగా మార్చేసిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం పోవడంతో పీడ విరగడైందని, పొంగనూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటే
అక్కడికెళ్లి రచ్చ చేయాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తర్వాత అత్యధిక అక్రమార్జన చేసింది ఆయనే. 1985 నుంచి 90 మధ్య పెద్దిరెడ్డిది సామాన్య కుటుంబం. వైకాపాకు ఆయన కుటుంబం వేల కోట్లు ఎలా వచ్చాయి, చేసిన అక్రమాలన్నీ బయట పెడతామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయలసీమ జిల్లాలోనే మాఫియాగా తయారైన పెద్దిరెడ్డి కుటుంబం అనేది మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఖజానాను కొల్లగొట్టిన రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరన్నంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తమ్ముడైన వాళ్ళ కొడుకైన మిథున్ రెడ్డి అని చెప్తున్నా. మిథున్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదో అన్యాయాలు జరిగిపోయినట్టు, ఎక్కడో భూకంపం వచ్చినట్టు ఈరోజు భయపడే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పాపాలకే ఈరోజు వాళ్ళ కళ్ళల్లో రక్తం వస్తుంది. ఎందుకంటే పేద ప్రజల యొక్క ఆస్తులైతేనే మాన ప్రాణాలు దోచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. 1985-90 ప్రాంతంలో ఒక సామాన్యమైన కుటుంబం ఆ పెద్దిరెడ్డి కుటుంబం. ఈరోజు 2024లో ఎన్నికల్లో రాష్ట్రానికి సంబంధించిన నిధులన్నీ సమకూర్చింది ఎవరో మీ అందరికీ తెలుసు. వందలాదిగా కాదు వేలాది కోట్లు అక్రమంగా సంపాదించి జగన్మోహన్ రెడ్డికి బినామీగా తయారై మొన్న ఎలక్షన్లలో ఒక్కో నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టింది ఎవరో మీ అందరికీ తెలుసుకోవాలి. మీరు గ్రానైట్ అయితేనేం, ఇసుక అయితేనేం, లాట్రైట్ అయితేనేం, ఎక్కడ ఖనిజాలు ఉన్నాయో అక్కడంతా తవ్వి కంపెనీలకు ఫారిన్కు ఎక్స్పోర్ట్ చేసిన ఘనత ఆ దరిద్రులకే దక్కుతుంది. పేదవానికి 1.5 సెంటు స్థలం ఇవ్వలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఈ పెద్దిరెడ్డి కుటుంబం అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సంతకం ఇప్పుడేమైందని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ను హరీష్ రావు పరామర్శించారు. జాబ్ క్యాలెండర్ సహా అనేక హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని మండిపడ్డారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. తమ్ముడు మోతీలాల్ నాయక్ 7 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ గుట్టినట్టు కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోగా నింపుతామని చెప్పి ఇవాళ 7 నెలలైనా జాబ్ క్యాలెండర్కు అతిగతి లేదు. మా నిరుద్యోగులు ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, పోరాటాలు చేస్తూ ఉంటే ఎందుకు రాహుల్ గాంధీ గారు పట్టించుకోరు? మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, ఇంకొక వైపు బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. మీరు ఏమైనాయి మీ సంతకాలు? ఏమైనాయి మీ బాండ్ పేపర్లు? అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఇదే బట్టి విక్రమార్క గారు 1:100 పరీక్ష పెట్టాలని అడిగారు. ఎందుకు పెట్టరు అని అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఇంకో మాట ఉంటుందా? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా నిరుద్యోగ యువత నుంచి డిమాండ్ వస్తే ఆ రోజు 1:100కు అవకాశం కల్పించారు. మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, కోదండరామరెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పిన డిమాండ్. 2 లక్షల ఉద్యోగాలకు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి మేము నిరుద్యోగ యువతీ యువకుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రూప్ 1 ఎగ్జామ్స్లో మరి గత ప్రభుత్వాలు ఇచ్చిన విధంగా మీరిచ్చిన హామీ మేరకు 1:100 ఏపీలో రక్షిత మంచినీరు లేని గ్రామం అంటూ లేదో అని అనిపించుకోవాలని నా కోరిక. ఎంత సాధ్యపడుతుంది అనేది వనరులు. అరకులో ఇప్పటికీ డోలీలో మోసుకొని గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఆ పరిస్థితులు మార్చాలి. నేను అరకుకు వెళ్ళి ప్రతి కుగ్రామం తిరగాలి. అక్కడి ప్రజల కష్టాలు తెలుసుకొని వాటిని తీర్చడమే నా లక్ష్యం. పదవులను నేను ఎప్పుడూ ఆశించలేదు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అడిగినా కానీ రేపు పొద్దున ఎక్కువ నేను పబ్లిక్ మీటింగ్స్ చెప్పినా కానీ నేను మీకు అకౌంటబిలిటీ అని చెప్పాను, మీకు అదే అకౌంటబిలిటీ అని తీసుకొస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖ నేను చెప్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖ మొత్తం రూరల్ 70% రాష్ట్రంలో పంచాయతీ శాఖ పరిధిలోనే ఉంటాయని పిఆర్ మినిస్ట్రీలో. నా కోరిక ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో మనం 100% ఎలా కొట్టామో, స్ట్రైకింగ్ 21/21 ఎలా కొట్టామో అలాగా రక్షిత మంచినీరు అసలు లేని గ్రామం లేదు అని అనిపించుకోవాలి నా కోరిక. అది ఎంత సాధ్యపడద్ది అనేది నిధులు,
నా విల్లో పవర్, నా విల్లో శక్తి ఉంది, నా సంకల్పంలో శక్తి ఉంది. వనరులు, బడ్జెట్, మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చే విధానాన్ని బట్టి ఒక్క గ్రామం కూడా లేకుండా, అసలు రక్షిత మంచినీరు లేకుండా ఒక గ్రామం లేదు. అది అనిపించుకోవాలి. అలాగే ఎక్కడో మారుమూలన్న అరకులో ఇంకా డోలీలు కట్టుకొని గర్భిణీ స్త్రీలను తీసుకొస్తారు, అది పోవాలి. నా కోరిక ఏంటంటే, నేను మన పోరాట యాత్ర అప్పుడు నేను అరకు తిరిగాను. నేను అరకుకి వెళ్ళి ప్రతి కుగ్రామం తిరగాలి. అక్కడ నేను వారి కష్ట నష్టాలు చూడాలి. నాకు ఇంత అపూర్వమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. పిఠాపురం ప్రజలకు నేను ఎందుకు ఇంత రుణపడి, నిజంగా చెప్పాలంటే నాకు ముఖ్యమంత్రి స్థానం మీద కానీ, ఉప ముఖ్యమంత్రి మీద స్థానం కానీ నాకు నిజంగా నేను ఏమనుకోలే. కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలు, నేను అలాంటి అవ్వాలి అనుకున్నాను. నేను దానికోసం ప్రయత్నం చేశాను. నేను పదవుల కోసం నాకు నిజంగా తెలియదు. కానీ ఈ రోజున నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులకి వేసాం, సరైన కూటమికి వేసామని మీరు గర్వపడేలాగా ఉంటుంది మేము చేసే పాలన. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణం 7వ సచివాలయం పరిధిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం నుంచి ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలవగా ప్రొద్దుటూరులో మాత్రం పలువురికి పెన్షన్ అందని పరిస్థితి. సచివాలయ కార్యదర్శి మురళీమోహన్ పెన్షన్ పంచేందుకు 4 లక్షలు తీసుకుని వెళ్తూ స్పృహ తప్పి పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద పడిపోయాడు. అతని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. స్పృహ వచ్చిన తర్వాత బ్యాగ్లో నగదు కనిపించకపోవడంతో మురళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాకేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులకు మరియు గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్కు సంఘీభావం తెలపడానికి వచ్చిన వారిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. తొలుత పల్లా విలేకరులతో మాట్లాడారు. 7 నెలల్లో నిరుద్యోగులకు అనుకూలంగా ఒక్క నిర్ణయం కూడా కాంగ్రెస్ తీసుకోలేదన్నారు. 5 లక్షల మంది గ్రూప్ 1 రాస్తున్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1.100కు పెంచాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. బ్రిటిష్ పాలన నాటి ఐపీసీ తదితర పాత శిక్షా స్మృతులను తొలగిస్తూ వాటి స్థానంలో ఎన్డీఏ ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చింది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. కొత్త చట్టాల ద్వారా న్యాయ విచారణ వేగంగా జరుగుతుందని, బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని అన్నారు. నేర విచారణ నిర్దిష్ట సమయంలో పూర్తయ్యేందుకు కొత్త చట్టాలు ఉపకరిస్తాయని స్పష్టం చేశారు. आरपीसी कहते थे जो 1898 से अमल में था, इसकी जगह भारतीय नागरिक सुरक्षा संहिता BNSS आएंगे और इंडियन एविडेंस एक्ट 1872 से जो इस देश की क्रिमिनल जस्टिस सिस्टम को गवर्न करता था, इसकी जगह भारतीय साक्ष्य अधिनियम BSA लागू होगा. तो BNS, BNSS और BSA के लागू होने से पूरी न्याय प्रणाली का आपराधिक कानूनों की पूर्णतया इसके अंदर हम कह सकते अब भारतीय आत्मा है. इसके తాను ఈడీ నుంచి 55 గంటల విచారణను ఎదుర్కొన్నానని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం ఆయన లోక్సభలో మాట్లాడుతూ భారతదేశ ఆలోచన రాజ్యాంగంపై దాడిని అడ్డుకుంటామని, తాము రక్షణగా నిలబడతామని అన్నారు. రాజ్యాంగంపై దాడిని అడ్డుకున్న వ్యక్తులపై దాడి జరుగుతోందని ఆరోపించారు. మోదీ పాలనలో చాలా మంది ప్రతిపక్ష నాయకులపై దాడులు జరుగుతున్నాయన్నారు. విపక్ష నేతలను వేధించడం సరికాదన్నారు. అధికారం కంటే నిజం గొప్పదనే విషయం తెలుసుకోవాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నందుకు తాను సంతోషంగా ఉన్నానని, గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. और सर्वेयर्स ने कहा अयोध्या में मत लड़ जाना, अयोध्या में मत लड़ जाना, अयोध्या की जनता हरा देगी. और इसीलिए प्रधानमंत्री वाराणसी गए और वहां बच के निकले. नहीं 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 नहीं, नरेंद्र मोदी
जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है। ये ठेका नहीं है बीजेपी का। సోషల్ మీడియాలో నాపై వస్తున్న తప్పుడు ఆరోపణలు మొహమ్మద్ అక్బర్ షరీఫ్ సూఫీ బాబా ఖండించారు. హనుమాన్ జంక్షన్లో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, నేను ఒక సూఫీ మత గురువునని, నేను హనుమాన్ జంక్షన్లో 20 సంవత్సరాల నుంచి మెడిటేషన్ మాత్రమే చేయిస్తాను అన్నారు. ఇటీవల కొన్ని రోజులుగా నాపై కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు కులం లేదు, మతం లేదు అని అన్నారు. నేను ఎటువంటి ఆపరేషన్ చేయనని తెలిపారు అని చెప్పేసి రేపొద్దున ఎలిగేషన్కి మీరందరూ ఈ వాళ్ళు మాట్లాడిన వాళ్ళు రేపొద్దున ఏమంటారంటే వాట్ ఈజ్ వాట్, దీని గురించి చెప్పండి అంటారు. ఈ రిస్క్ తీసుకునేంత ఓపిక వయసు నా దగ్గర లేదు. మీ అందరికీ, నా దగ్గరికి వచ్చే భక్తులకి నేను మనస్ఫూర్తిగా చెప్పుకునేది అంటే, కోరుకునేది దండం పెట్టి నన్ను వదిలేయండి, నా దగ్గర రామాలి, నన్ను కొంచెం ప్రశాంతంగా బతకనివ్వండి. నాకు 3 మనవాళ్ళు 2 కొడుకులు ఉన్నారు. నేను మొదటి నుంచి కూడా వ్యాపారస్తుడిని. ఆయన రాసినట్టుగా టైలర్నే. నా ఫ్యామిలీ 3 తరాలుగా మేము ఈ వంశపారంపర్యంగా ఉన్నవాళ్ళమే. మేము మా బాబాయ్ తాతగారు, మా బాబాయ్ గారు, తర్వాత నేను, ఇలాంటి ఆధ్యాత్మిక గురువులు మేము. అర్థమైందా? నేను ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళం కాదు, 3 తరాల నుంచి ఉన్నాం. 100 years మాకు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో పరదాల ముఖ్యమంత్రిని చూశామని, నేడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. పెనుమాకలో పెన్షన్ల పంపిణీ అనంతరం జరిగిన ప్రజావేదికలో లోకేష్, చంద్రబాబు మధ్య సరదా సంభాషణ జరిగింది. అధికారులు సెట్ అవడానికి ఇంకా టైం పడుతుంది సార్, ఇంకా పరదాలు కడుతున్నారని అనగానే సెట్ అయ్యారని, మళ్ళీ అలాంటివి పునరావృతమైతే కట్టిన వారిని సస్పెండ్ చేయడమే మార్గమని సీఎం అన్నారు. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ? వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు కాదు. పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఎన్నుదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి, కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎన్నికపోయే నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాలో మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు అవ్వ, తాతలు, వితంతువులు, వికలాంగులకు భరోసా ఇస్తూ 7,000 పెన్షన్ అందించడం ఒక చరిత్ర. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేట్లు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారని తెలిపారు. ఇవాళ మన యావత్ రాష్ట్రానికి ఒక మంచి శుభదినం. ఎప్పుడు చూడని విధంగా అవ్వాతాతలకు కానీ, వితంతులకు కానీ, వికలాంగులకు కానీ ఎన్నడలేని విధంగా మన ప్రభుత్వం ఇవాళ వాళ్ళ పట్ల ఒక ఆసరాగా, ఒక భరోసాగా వాళ్ళకి మేము ఉన్నామని చెప్పే ఉద్దేశంతో ఇవాళ 4,000, మొత్తం 7,000, అంటే ప్రతి నెల 4,000, గత 3 నెలలు కలిపి 7,000 రూపాయలు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేశారు. అది బాబు గారు మాట నిలబెట్టుకున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండబోతా ఉంది, మంచి ప్రగతిశీల రాష్ట్రం కాబోతా ఉంది. చిత్తూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి వెంకటిల సురేంద్ర కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలవరం విధ్వంసానికి జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలనే కారణమని చెప్పారు. 3.84% పనులు మాత్రమే జరిగాయని సిగ్గుచేటని చెప్పారు. కేంద్ర సహాయంతో పోలవరం పనులు కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతి సోమవారాన్ని కూడా పోలవరం వారంగా మార్చుకొని అధికార యంత్రాంగాన్ని, కాంట్రాక్టర్లందరూ కూడా మరి పనులు పెట్టించి పనులు చేయించడం జరిగింది. మరి 2014 నుంచి 19 మధ్యకాలంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక శ్రద్ధతో
సుమారు 72% పనులను పూర్తి చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టుకు కష్టాలు మొదలయ్యాయి. రివర్స్ టెండరింగ్ పేరిట కాంట్రాక్టులను మార్చి అందులో జోక్యం చేసుకుంటూ మరి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లకుండా పాలకొండ నియోజకవర్గం పాలకొండ సీతంపేట మండలం వలగడ్డ ఏజెన్సీ గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా తొలి విడత పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్ను లబ్ధిదారులకు అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మొదటి నెలలోనే అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం అండి. పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీ ఇచ్చారో పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తానని ఆ రోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన విధంగానే మరి ఈరోజు గత పెన్షన్ ఏదైతే 3,000 రూపాయలు ఉందో అలాగే కొత్తగా ఇస్తున్నటువంటి 4,000 రూపాయలు ఉందో ఈ రెండు కలిపి 7,000 రూపాయలు ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. హామీలు ఇచ్చి నెరవేర్చినటువంటి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మరి ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నింటినీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారు. మరి హామీలు ఇచ్చిన విధంగానే ఈరోజు 4,000 రూపాయలను కూడా మరి మొదటగా పేద ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో కానీ అలాగే పాలకొండ నియోజకవర్గంలో ఈరోజు వల్లగడ్డ గ్రామంలో మనం ఇస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మరి ఏవైతే మరి గెలిచిన వెంటనే మరి హామీలు ఇచ్చారో మరి అన్నా క్యాంటీన్లు కానీ అలాగే రాష్ట్రంలో ఎక్కడ చూసినా పేదల కళ్లల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. ప్రభుత్వం చెప్పినట్లుగానే 1వ తేదీన ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం పాణింగిపల్లిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తన చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేశారు. గడిచిన 3 నెలల బకాయిలతో కలిపి 7,000 అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే పక్షవాతం వచ్చి మంచం మీద పడిన ప్రతి ఒక్కరికి మంచం మీద పూర్తి స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా 5,000 నుంచి 15,000 ఇవ్వడం జరిగింది. అంటే 15,000 రూపాయలు ఇవ్వడం అంటే ఆ కుటుంబాన్ని పూర్తిగా దత్తత తీసుకున్నట్టే. అది మీరు గమనించాలి. ప్రభుత్వం తరఫున జగనన్న పాలనలో మాత్రం ఈ పాలనని ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే 1వ తారీఖున ఇస్తా అన్నారు ఆయన, 1వ తారీఖు ఇచ్చారు. అలాగే టైం టు టైం మీ పెన్షన్లు ఖచ్చితంగా 1వ తారీఖున వస్తాయి. అదేవిధంగా అవినీతి అనేది ఎక్కడా జరగడానికి వీల్లేదు. ఇందులో ఈ పంచాయతీ విషయానికి వస్తే అవినీతి జరిగింది. పట్టాలు ఇచ్చే దగ్గర పట్టాలు ఇచ్చేది బాగానే ఉంది. ఆ సైట్ బిల్డింగ్ కి మట్టి నిమిత్తం 5 లక్షలు లేకపోతే 10 లక్షలు తీసుకుంటే 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు మట్టి కప్పెట్టారు. ఇలా జగనన్న ప్రభుత్వం మొత్తం అవినీతిమయం. కాబట్టి ఇక్కడ కార్యకర్తలకు నేను ఏం చెప్తానంటే ఎవరికైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళు బిల్డింగ్లు ఉన్నవాళ్ళు కానీ అన్యాయంగా ఇస్తే ఆ పట్టాన్ని హోల్డ్లో పెట్టండి. అదేవిధంగా లేని వాళ్ళకి ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే ప్రయత్నం మనం చేద్దాం. దాని నిమిత్తం ఇక్కడ కార్యకర్తలందరికీ ఒకటే చెప్తా ఉన్నాను. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే వాళ్ళు అసమర్థ నాయకులని నేను ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఆ నాయకుడు అసమర్థుడు, జగన్మోహన్ రెడ్డి అసమర్థుడు. వాళ్ళకి కనీసం చెక్ పవర్ కూడా ఇవ్వని వైను, వాళ్ళు పేదలకి ఏ రకంగా కూడా న్యాయం చేసిన వైను లేదు. కాబట్టి ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు అందరికీ కూడా చెప్తున్నాను, మీరు నా దగ్గరికి రావటం కన్నా గ్రామంలో ఉన్న సమస్యల మీద పోరాడండి. మీ వెంట నేను ఉంటాను, చంద్రన్న వెంట నేను ఉంటాను, నా వెంట మీరు ఉండండి. మీరు ప్రజల్లోకి వెళ్ళండి. ఏదైతే కొన్ని ఇందాక చూశాను, ఒక అతని అన్ని అర్హుడే, అతనికి పెన్షన్ లేదు.
సదరన్ సర్టిఫికెట్లు ఈ 3 నెలలు అయినాయి కాబట్టి మళ్ళీ సదరన్ సర్టిఫికెట్లు తీసుకుని ఆ పెన్షన్లకు కూడా నమోదు చేయండి. అదేవిధంగా కొత్త నాయకత్వం కావాలి. మీరు ఎవరైతే జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు భజన కొట్టొద్దు, వాళ్ళు కొంపల చుట్టూ తిరగొద్దు, మీరు జనాల్లో తిరగండి. ఇందులో ఏ డీవియేషన్ వద్దు. వాళ్ళు ఇప్పుడు సామాన్యులే, సర్పంచ్ అయినా ఇంకొకరైనా సరే వాళ్ళు మన ప్రభుత్వం. ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు పెన్షన్లను కవిటి మండలం కొత్తూరు గ్రామంలో లబ్ధిదారులకు 7,000 చొప్పున అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం గొట్ట గ్రామం వద్దనున్న బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్ట్ గొట్ట బ్యారేజ్ ఎడమ కాలువ ద్వారా 1,48,200 ఎకరాలకు సాగునీరు విడుదల చేసిన గౌరవ పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు. అప్పుడు అసలు తీయండి ఇప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.